జై శ్రీరామ్ అందరికీ. గైస్, ఈ విగ్రహం చూస్తే మనకు దాదాపు అయోధ్యలోని బాలరాముడి విగ్రహం గుర్తొస్తుంది కదా, కానీ ఇది అది కాదు. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హోప్ యూ గైస్ ఆర్ డూయింగ్ గుడ్. మన నెల్లూరు ఎస్వి గ్రౌండ్స్లో రామ మందిరం సెట్ వేశారని తెలిసి అక్కడికి వెళ్ళడం జరిగింది. అండ్ సెట్ లోపలికి ఎంట్రన్స్ అయితే మనకు 100 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఎగ్జిబిషన్ ఛార్జెస్ అవి. అండ్ లోపలికి వెళ్తూ ఉంటే ఒక డివైన్ వైబ్ వచ్చిందని చెప్పుకోవచ్చు. లోపలికి వెళ్ళగానే వెరీ ఫస్ట్ మనకైతే ఇలా సెల్ఫీ పాయింట్స్ కనిపించాయి. అండ్ అలాగే 7 వండర్స్ యొక్క పోస్టర్స్ కూడా ఇలా ఉన్నాయి. అండ్ ద స్టార్ ఐటమ్ మన రామ మందిరం సెట్. రాముడు ఎక్కడుంటే అక్కడ హనుమంతుడు తప్పక ఉండాల్సిందే కదా. యాక్చువల్లీ నేనైతే అయోధ్యకి వెళ్ళలేదు, కానీ ఈ సెట్ చూసిన తర్వాత ఇలా ఉంటుందా అనిపించింది. సెట్టే ఇంత ఉందంటే ఇంకా రియల్గా కళ్ళు సరిపోవని నేను అనుకుంటున్నా. మీరు ఎంతమంది అయోధ్యకి వెళ్ళారు? ఒకవేళ వెళ్ళుంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ మేజర్గా మనం చెప్పుకోవాల్సింది ఏంటి అంటే, దీనికి ఖర్చు దాదాపు 2 crores అయ్యిందని బయట టాక్. అండ్ లిటరల్లీ చెప్తున్నా, మనం బయట ఏదైతే 100 రూపీస్ ఛార్జ్ చేసామో ఈ ఎగ్జిబిషన్ లోపలికి రావడానికి, అది లిటరల్లీ వర్త్ అనమాట. అంత మంచిగా ఆర్ట్ వర్క్ మొత్తం డిజైన్ చేస్తున్నారు. సూపర్గా ఉంది. వెరీ డీటెయిలింగ్. ఇంకా చెప్పాలనుకుంటే ఈ పైన డోమ్ మొత్తం, అండ్ ఎక్స్పెషల్లీ ఆ బాలరాముడి విగ్రహం అయితే ఒక్కసారి అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తూ ఉంటుంది. కానీ వెనకున్న వాళ్ళకి ఇబ్బంది అవుతుందని చెప్పి మనం కూడా త్వరగా చూసేసి రావాల్సిన సమయం అది. అలా రామ మందిరం నుంచి బయటకు రాగానే మనం బ్యాక్ టు ఎగ్జిబిషన్ మోడ్కి అయితే వచ్చేస్తాం. ఇంకా రెగ్యులర్గా మనకు కనిపించే షాప్స్ అవన్నీ ఇంకా రెగ్యులర్గానే ఉంటాయి ఇక్కడ. అండ్ మేజర్గా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ లేడీస్ షాపింగ్ అయితే పిచ్చగా ఉంది. అండ్ పిచ్చగా జరుగుతూ ఉంది. ఇంకా ఇదైతే మనకు సంబంధించింది అనమాట, గేమ్స్. బేసికలీ నాకైతే ఈ గేమ్స్ దగ్గర డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టాలనిపించదు. అండ్ మనకి ఎక్కడ ఖర్చు పెట్టాలనిపిస్తుంది అంటే ఇలాంటి యాక్టివిటీస్ దగ్గర, అండ్ అలాగే ఫుడ్ ఐటమ్స్ దగ్గర. ఎగ్జిబిషన్స్లో ద మేజర్ థింగ్ ఏదన్నా ఉంది అంటే బజ్జీ. అండ్ సో ఈ అప్పలం అయితే చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ పిల్లలకైతే ఇది ఒక బెస్ట్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు ఆడుకోవడానికి. అండ్ అలాగే ఒక డివైన్ వైబ్గా మనకి ఇక్కడ రామ మందిరం. హోప్ గైస్ మీరు కూడా వెళ్ళి ఎంజాయ్ చేయండి ఫ్యామిలీస్తో పాటు. బై ఫర్ నౌ, సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో.